ఈ అందరికో స్ఫూర్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని సర్పంచ్ పాండురంగారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్పల్లి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తమ గ్రామంలో భూమి పూజ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు, పరిపాలన నైపుణ్యం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని, సమాజంలో న్యాయం, ధర్మం కోసం పోరాడిన మహానీయుడిగా ఆయనను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరప్ప, గ్రామ నాయకులు పట్ల జైపాల్ రెడ్డి మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. వేడుకలు జరుపుకుంటున్నాము. మనము ఇది ఈరోజు ఫస్ట్గా భూమి పూజ ప్రారంభోత్సవం చేసినాం. ఈరోజు మనం నెక్స్ట్ ఈ సంవత్సరం లోపు ఇంతకన్నా ఘనంగా అందరము యూత్, పిల్లలు, ఊరు పెద్దలు, చిన్నలు అందరు సహకారంతో లేదా బయటి వాళ్ళతో, ఎవరు రాజకీయ నాయకులతో అందరితో కలిపి దానికి తగినంత మూల్యం ఇది మనం పెట్టుకొని అన్ని ఊళ్ళ కన్నా బ్రహ్మాండంగా కలిసిమెలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది ఎందుకోసం అంటే ఇంతవరకు గతంలో చిన్న చిన్న విలేజ్లలో కూడా చేసుకున్నారు. ఇప్పుడు మన పిల్లలకు అందరికి ఒక ఉత్సాహం వచ్చింది. మొన్ననే టోర్నమెంట్ పెట్టి పిల్లలంతా ఎక్కడెక్కడ ఉన్న పిల్లలంతా కలుసుకున్నారు. ఇట్లా మనం మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం శివాజీ జయంతి అనేది జరుపుకుంటే హైదరాబాద్లోనో, పక్క రాష్ట్రంలోనో, ఎక్కడనో పూనా, బొంబాయి పోయిన వాళ్ళు కూడా మన ఊర్లో శివాజీ జయంతి ఉందిరా, మనం కలుద్దాం అన్నట్లు అందరు కలుసుకోవడం జరుగుతుంది. ఇటువంటివి అన్ని కార్యక్రమాలు మనం ముందుండి చేయాలి. ఏమన్నా చిన్న చిన్న పొరపాటు నా వల్ల జరిగినా, అది ఎవరి వల్ల జరిగినా దాన్ని అప్పటికే మర్చిపోవాలి, అప్పటికడికే వదిలేయాలి. మనం ముందు కార్యక్రమం ఎట్లా చేసుకోవాలి చేస్తే మనం ఇంకా చాలా అభివృద్ధి పొందుతాం. మన ఊర్లో ఏ సహకారం ఉన్నా నిదానంగా ఆలోచన చేసి మనం ఇట్లా తప్పుడు అడుగు వేయకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే మన ఊరికి మంచి పేరు వస్తుంది. మన ఊరు ఆదర్శ గ్రామంగా నిలబడుతుంది. ఎవరైనా వచ్చినా ఊర్లో చాలా యూనిటీ ఉంటుంది అని మనని ఆసరాగా తీసుకుంటారు. వాళ్ళంతా మన గొప్పగా చెప్పుకుంటారు మన ఊరు గురించి. ఇప్పుడు ఈడ మనము పక్కన చూస్తున్నాం మరపల్లిలో మంచిగా చిన్నగా అయినా పెద్దగా అయినా అంబేద్కర్ స్టాచ్యూ మంచిగానే చేసుకున్నారు. మనం ఇంత పెద్ద ఊరుండి కలిసిమెలిసి లేక ఇవన్నీ చేయలేకపోతున్నాం. అందరం కలిసిమెలిసి ఇప్పటికైనా మనం అంతా కలిసిమెలిసి ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని మంచిగా ముందుండి కొనసాగించాలని కోరుతూ ఇంతటితో నా సెలవు. జై శివాజీ.